హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను. అంటే మార్నింగ్ నుంచి కూడా నాకు బ్లాగ్ తీసే ఉద్దేశం అయితే లేదు. అయితే మా మరిది హైదరాబాద్ నుంచి సడన్గా వచ్చేసరికి బయటకు వెళ్దాం అనేసరికి అందరం కూడా ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. క్యాబ్ అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాం. టైం వచ్చేసి అరౌండ్ 4 o'clock ఆ టైం అనమాట. అండ్ ఈవినింగ్ కదా, పెద్ద క్రౌడ్ అయితే ఉండదు అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడైతే చాలా పెద్ద లైనే ఉంది. ఇక్కడ శ్లోక్ చూడండి, భలే హ్యాపీగా ఉన్నాడు కదా. వాడికి ఎంత ఇష్టమో ఇలా ఎక్కడికన్నా తీసుకొస్తే భలే సరదాగా ఉంటాడు. ఇదే అనమాట ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 2 years అయితే అయిపోయింది. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో వచ్చాము మా అక్క వాళ్ళతోటి, మళ్ళీ ఇదే రావడం. టెంపుల్ మాత్రం భలే స్పేషియస్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. భలే ప్రశాంతంగా అనిపించింది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అనమాట ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. అండ్ ఇక్కడ పక్కనే కొబ్బరికాయ అండ్ అరటిపళ్ళు అమ్ముతున్నారు. మేము ఒకటి మాయ ఒకటి తీసుకున్నాము. ఈ వ్యూ చూడండి, సూర్యాస్తమం అవుతున్న వేళ ఎంత అందంగా ఉందో ఈ వ్యూ అంతా. ఇది పైకి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక అతను అయితే ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు అని చాలా గట్టిగా అయితే అరిచాడు. అతను తెలియకుండా సీక్రెట్గా తీసుకున్నా. ఇలా సీక్రెట్గా తీయడం వల్ల నేను దేవుడిని అయితే సరిగ్గా చూపించలేకపోయాను క్లారిటీగా. మీరు కూడా చూసేయండి. ఇక్కడ దేవుడి సన్నిధిలో కాసేపు దేవుని స్మరించుకుంటూ కాసేపు అయితే కూర్చున్నాం. దర్శనం అయితే అయిన తర్వాత ఈ పక్కనే ఉన్న ఇవన్నీ బుక్స్ అన్నమాట, భగవద్గీత స్టోరీస్ అన్నీ. అన్ని లాంగ్వేజెస్లోనే ఉన్నాయి ఇక్కడ. తమిళ్, ఇంగ్లీష్, హిందీ మొత్తం అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. బుక్స్ అన్నీ చూసిన తర్వాత పక్కనే చిన్న షాపింగ్ కూడా ఉంది. పెన్స్, దేవుడి మాళ్ళు, దేవుడి ఫొటోస్ అన్నీ చాలా అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, మన మానవ జన్మ అనమాట. పుట్టినప్పటి నుంచి బాల్యం, వృద్ధాప్యం, తర్వాత చనిపోయిన తర్వాత అంతా ఒక సర్కిల్లో పెట్టారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అదిరిపోయింది. కొన్ని స్వీట్స్ అయితే టేస్ట్ చేసాము. అండ్ ఇలా బయటకి అయితే వచ్చేసాం. ఇది ఎంత ఈవినింగ్ వ్యూ ఎంత బాగుందో కదా. అండ్ పక్కన ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇది కట్టు పొంగల్ అనుకుంటా, వేడివేడిగా చాలా స్పైసీగా భలే ఉంది. ప్రసాదాలు అయితే తినేసి ఇక్కడ బయట సేపు కాలక్షేపం అయితే చేసాము. అసలు నాకు వెళ్ళాలనిపించలేదు తిరిగి, అంత బాగుంది, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ పక్కనే ఉన్న ఓరియన్ మాల్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ మాల్కి అయితే వచ్చేసాము. కొన్ని షాప్స్కి అయితే తిరిగి చిన్న షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.